ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభు నామమున మీకు మా శుభావందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనము, కార్యారంభము కంటే కార్య అంతము మేలు అని. ఈ చివరి దినాలలో ఉన్నటువంటి మనం భయంకరమైన దినాలలో ఉన్నామండి. దేవుని దాసులు చెప్పినట్లు అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, ఈ చివరి దినాలలో రకరకాల విషయాలను కలిగినటువంటి వారు. చివరికి ఇలాంటి దినాలలో ఉన్నాం. అందుకొరకనే మనం ఏ విధంగా ఉండాలి ఈ చివరి దినాలలో? ఇంతవరకు ఉన్నటువంటి విశ్వాస జీవితము వేరు, ఇప్పుడు ఉండవలసిన విషయము వేరు. ఎందుకంటే ప్రభు దినాలలో చాలా జాగ్రత్త కలిగి ఉండవలసిన వారంగా ఉంటున్నాం. కొన్నిసార్లు ఇంతవరకు నమ్మకంగా ఉండి చివరి దినాలలో, చివరి సమయాలలో ఏర్పరచబడ్డ వారు కూడా నష్టపోయి, మోసపోయి, తీర్పు పాలయ్యే దినాల్లో ఉంటున్నాం. అప్పుడు ఇప్పటి వరకు విశ్వాసంగా ఉండి ఇక ముందుకు నష్టపోయినటువంటి వారిని ఎంతమందినో మనం చూడగలం. దీనిని బట్టి మనం ఎరగవలసినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. గత దినాల నుంచి మనము మత్తయి సువార్త 5వ అధ్యాయమును మనము ధ్యానిస్తున్నాం ఆయా విధాలుగా. ఈ దినమున కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనము 22వ వచనము నేను చదువుతున్నా. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. యేసుక్రీస్తు ప్రభువారు కొండమీది ప్రసంగంలో ఈ విషయాన్ని చెప్తూ వచ్చినాడు. ధర్మశాస్త్రాన్ని గురించి చెప్పినాడు. ధర్మశాస్త్రంలో ఒక భాగం ఏంటిదంటే నరహత్య చేయవద్దు. ఇది నిర్గమాకాండము 20వ అధ్యాయము 13వ వచనం. నరహత్య చేయవద్దు. ఎందుకు నరహత్య చేయకూడదు? ఇది అందరికీ అవసరమైనటువంటి విషయమేనండి. బైబిల్ సత్యాలు అందరికి సంబంధించిన విషయం. నేను ఇంతకుముందు కూడా చెప్తూ వచ్చాను. ఉప్పు అందరికి అవసరం, వెలుగు అందరికి అవసరం, ధర్మశాస్త్రం అందరికి అవసరం. ఈ నరహత్య చేయవద్దు అనేది ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి విషయం. ఏ వ్యక్తి కూడా, ఎవరైనా, ఏ దేశం వాళ్ళైనా, వారు క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా ఎవరైనా కూడా నరహత్య అనేటువంటిది అందరికి సంబంధించిన విషయం. ఎవరు కూడా నరహత్య చేయకూడదు. దేవుని వాక్యానుసారముగా సంఖ్యాకాండము 35వ అధ్యాయము 33వ వచనములో నరహత్య దేశమును అపవిత్రపరుస్తుంది. దేవుని బిడ్డలారా, నరహత్య చేయవాడు నరుని చేతనే మరలా హత్య చేయబడాలని చెప్పేసి ఇట్లా బైబిల్లో చాలా. అందుకనే నరహత్య అనేది సరైనటువంటి విషయం కాదు. నరహత్య దేవుణ్ణి ఒప్పుకోడు. దేవుని యొక్క పోలికన పుట్టినటువంటి మనిషిని నరుడు నరహత్య చేయకూడదు. కొన్నిసార్లు నేను కొన్ని విషయాలను దేవుని వాక్యంలో ఉన్నటువంటి విషయం దావీదు చెప్తా ఉంటాడు సొలొమోనుకు. అబ్నేరు గురించి, అమాషాని గురించి చెప్తా ఉంటాడు. వాళ్ళు ఈ విధంగా చేసినారు, హత్య చేసినారు కాబట్టి నువ్వు వారిని చూడంటాడు. అందుకనే తిరిగి వారిని యోవాబును ఏ విధంగా వారు చంపినారో, ఏ విధంగా హత్య చేయబడ్డాడో చూడండి. ఎందుకంటే చంపినాడు కాబట్టి చంపించినాడు. తన సహోదరుణ్ణి గమనించండి. ఇక్కడ ఎవరిని? తన సహోదరుణ్ణి అంట. అన్యుల విషయము వేరు, సహోదరుల విషయం కూడా వేరు అనుకోవచ్చు. లేక ధర్మశాస్త్రము యూదా ఇశ్రాయేల్ ప్రజలు చెప్పినటువంటిది. ఇక్కడ కూడా నూతన నిబంధన మన ఆత్మీయ జీవితానికి మనకు చెప్పబడింది. వారికంటే మన దగ్గర నుంచి ప్రభు కోరేది ఏంటంటే నరహత్య. వాళ్ళు నరహత్య చేస్తే విమర్శకు లోనవడము, శిక్షకు పాత్రులైనారు. ఈరోజు నూతన నిబంధన క్రైస్తవులముగా మనం గమనించవలసిన విషయం అంటే, నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుడి మీద కోపపడువాడు విమర్శకు. తన సహోదరుడు అక్కడనేమో హత్య చేస్తే, ఇక్కడ కోపపడితేనే హత్య అని చెప్పబడుతుంది. ఎంత ఉన్నతమైనటువంటి స్థాయి క్రైస్తవునికి ఉన్నది అంటే, హత్య చేసేదాకా కాదు, కోపపడేటువంటి దగ్గరే మనము ఆగవలసిన వారంగా ఉంటున్నాము. పైన హత్య చేస్తే నరహత్య విమర్శకు లోనైనాడు. ఇక్కడ కోపపడితే రెండవది తన సహోదరుని వ్యర్థుడా అంటే, మూడవది ద్రోహి అంటే నరకాగ్ని కంట. అంటే మనల్ని ఎక్కడా ఉండాలని, ఏ స్థాయి మన దగ్గర నుంచి ఆత్మీయంగా కోరుతున్నాడు ప్రభు. కాబట్టి గమనించండి, నరహత్య చేయొద్దనేది మొదటి విషయం. నరహత్యలో 3 విషయాలు మనం ఇక్కడ ఎరుగుతున్నాం. ఎందుకంటే నరహత్య చేసేవాడు దేనికి లోనైతాడు? విమర్శకు లోనైతాడు. నరహత్య చేయకూడదు. ఎవరిని? తన సహోదరుని విషయంలో. తన సహోదరుడు ఏమంటాడు? విమర్శకు. తన సహోదరుని చేసినట్టు వ్యక్తిని నేను గుర్తు చేస్తాను. మొట్టమొదటనే ఆదికాండము 4వ అధ్యాయంలోని హత్య జరిగింది. ఎవరి మీద? తన సహోదరుణ్ణి అంట. తన సహోదరుని మీద కోపపడువాడు అంటాడు. తన సహోదరుణ్ణి హత్య చేసినవాడు ఎవరు అనంటే కయీను.
గమనించండి, కయ్యను యొక్క విషయం చదువుతున్నా నేను. 4వ అధ్యాయం ఆదికాండము 4:6 యెహోవా కయ్యనుతో నీ కోపమేలా, నీ ముఖము చిన్నబుచ్చుకున్నావి ఏమి అన్నాడు. ఎవరి మీద కోపపడ్డట్టు ఇతను, ఈ వ్యక్తి ఎవరి మీద కోపపడ్డాడు? చూడండి 8వ కయ్యను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతన్ని, ఇప్పుడు కోపం ఏం చేసింది? హత్య చేసింది. గమనించండి, మనము పడే కోపము హత్య చేసేదిగా ఉండకూడదు. కొన్నిసార్లు మనము కోపపడకూడదంటే కోపపడతాం. హత్య చేసేటంటే ప్రాణాన్ని నష్టచేసే కోపాలు ఉన్నాయి, మేలు చేసే కోపాలు ఉన్నాయి. మేలు చేసే ఎందుకని కొన్నిసార్లు దేవుని దాసులు బైబిల్ ప్రకారం కోపపడ్డారు. ఈ దినాల్లో మనం కూడా ఆయా సందర్భాల్లో సంఘాలలో కోపపడతాము, పిల్లల మీద కోపపడతాము. అంటే హత్య చేసేది, వాళ్ళ కూని చేసేదిగా మన కోపం ఉండకూడదు. వాళ్ళకు మేలు చేసేదిగా ఉండాలి మన కోపం. మేలు పిల్లల మీద మనం ఏదో చేసినప్పుడు కోపపడతాం. వారిని నష్టం చేయడానికి కాదు, వాళ్ళని కీడు చేయడానికి కొరకు కాదు, వాళ్ళ క్షేమం కొరకు కోపపడతాము. ఆ కోపం మంచిది కానీ కయీనులాగా హత్య చేసేటువంటి కోపము, ద్రోహం చేసే కోపము, కీడు చేసేటువంటి కోపము మనకు ఉండకూడదు. అందుకనే బైబిల్లో కొంతమంది కోపపడ్డారు. దీని గురించి పౌలు ఒక మాట చెప్తా ఉంటాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 25-26 మనము ఒకరికొకరు అవయబలమన్నాము గనుక మీరు అబద్ధం ఆడుట మాని ప్రతి వాడు తన పొరుగు వానితో సత్యము చెప్పను. కోపపడుడు గాని పాపము చేయకుడి. సూర్యాస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండనీయకుడి. అపవాదికి చోటియకుడి అంటే ఏమవుతుంది? సహోదరులు మీరంతా ఒకరికొరకు అవయవాలు కాబట్టి ఏం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు. రెండోది కోపపడొద్దు అంటాడు. కోపపడుడు, ఎందుకు కోపడతామని చెప్పాను కదా నేను. వాళ్ళ మేలు కొరకు, క్షేమం కొరకు, మనము వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని కొరకు మనం కోపపడాలి. అంతేగాని వాళ్ళకు కీడు చేసేటువంటి కోపాలు ఎప్పుడు ఎవరికి మనకు ఉండకూడదు. రెండో విషయం ఏంటంటే కోపపడుడు కానీ పాపం చేయదు. అంటే ఇప్పుడు ఏమైంది? కయ్యను కోపం వచ్చింది, తిరిగి పాపం కూడా చేసినాడు. కోపం ఏం చేపిస్తుందంటే పాపాన్ని చేపిస్తుంది. పాపం చేపిస్తుంది. అందుకనే గమనించండి, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఇట్లా బైబిల్లో కోపపడి చేసినట్టు వాళ్ళు చాలా నష్టాలు ఎదుర్కొన్నటువంటి విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ విషయాలు మీకు కుదరదు కాబట్టి గమనించండి. కోపపడు కానీ పాపం చేయొద్దు అంట. సూర్యుడు అస్తమించే వరకు ఏం చేయాలి? ఒకవేళ నువ్వు కోపపడ్డావు అనుకుంటే నీ కోపము సూర్యుడు అస్తమించేంత వరకు ఉండదు, సాయంకాలం వరకు ఉండకూడదు ఆ కోపం. ఎందుకంటే కీడు చేసే కోపం కావచ్చు, నష్టం చేసే కోపం కావచ్చు, హాని చేసే కోపం కావచ్చు. అట్లాంటి కోపము సహోదరులారా, ఒకరి మీద ఒకరు కనుక మనము కోపపెడితే ఏమవుతుందంటే అది పాపముగా మారుతుంది. సాయంకాలం వరకు ఉండకూడదు. ఏం చేయాలి మరి? సాయంకాలం వరకే సమాధాన పడడం అనేది అవసరమైన విషయం. అందుకనే కోపంలో ఇంకొక విషయం, తన సహోదరుల విషయంలో మనం చదువుకున్నటువంటి 22వ వచనంలో తన సహోదరుని మీద కోపపడువాడు అనంట. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో ఈ విధంగా యోహాను గారు దేవుని ప్రజలకు రాస్తున్నటువంటి మాట కయ్యను గురించే రాస్తున్నాడు. కాబట్టి గమనించండి 12వ వచనం, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు ఎందుకు చంపెను? తమ క్రియలు చెడ్డవనియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను కనుకనే కదా. కాబట్టి ఏమంటాడు ఇక్కడ? సహోదరుని చంపొద్దు. 14వ వచనం, మనము సహోదరులను ప్రేమించుచున్నాం గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. గమనించండి, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు. గమనించారా? కాబట్టి నిత్య జీవం లేదు. అందుకనే ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. మనం కూడా సహోదరుల నిమిత్తము మనం ప్రాణము పెట్ట బద్ధులమై ఉన్నాము. గమనించండి, అందుకనే సహోదరులకు కీడు చేసేటువంటి కోపం కాదు కానీ వారికి మేలు చేసేదిగా ఉండాలి. ఇదే యేసు ప్రభువారు చేసినటువంటి విషయం. కాబట్టి గమనించవలసిన ప్రియులారా, ఏం చేయకూడదు? మత్తయి సువార్తలో చెప్పినట్టుగా ఒకటి కోపపడినాడు. కోపపడడం వల్ల ఏమైంది? కయ్యను చేసినట్టు కోపము శాపానికి కారణమైంది. దేశం అపవిత్రత అయిపోయింది, విమర్శకు లోనైనాడు, దేశ దిమ్మరిగా వెళ్ళినటువంటి సంగతి తెలుసు. రెండో విషయం కూడా నేను మీకు గుర్తు చేయాలని తలుస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం, నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు. అందుకనే కోపం చూసినాం. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనవును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి. ఒక విషయాన్ని మాత్రం నేను మీకు గుర్తు చేస్తాను.
ద్రోహి అనేటువంటి వాడు అంట నరకానికి అంటే ఎప్పుడు కూడా సహోదరులను మనమందరము ఒక్క సంఘానికి, ఒక్క దేవునికి, ఒక్క విశ్వాసానికి, ఒక్క పట్టణానికి సంబంధించిన వాళ్ళం ఏ విధంగా ఉంటున్నాము సహోదరులుగా, ఒకరికొకరికి ఏ విధంగా ఉంటున్నాము, ఎట్లా మనము దేనికి లోనైతాం రేపు. ఈ రోజుల్లో ఇట్లాంటి కక్షలు భేదాలు పెట్టుకొని సంఘాలలో ఉంటూ రేపు మనము విమర్శకు, తర్వాత నరకాగ్నికి, మహాసభకు లోనేటువంటి పరిస్థితి తప్ప ఈ విషయాన్ని ఎరగకపోతే చాలా కష్టమైనటువంటి విషయం ప్రియులారా. అందుకనే ఇక్కడ ద్రోహులు అనేటువంటి సంగతి కూడా నేను మీకు గుర్తు చేయాలని గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాను. సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో వారు కనాను యొక్క ప్రయాణంలో ఉన్నటువంటి వారు మోషే వారికి నాయకుడిగా ఉంటూ నడిపిస్తున్నటువంటి సమయాలలో వారు ఏం మాట 20వ అధ్యాయము సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో ఈ విధంగా వారు గమనించ 2వ వచనంలో ఆయన సమాజం నీళ్ళు లేకపోయినందున వారు అహరోనుకును విరోధముగా పోగై జనులు మోషేతో వాదించుతూ, అయ్యో మా సహోదరుల ఎదుట ఎలా చనిపోలేదు, మేము నశించిపోకుండా ఎంతో యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు. అయితే మేము మా పశువులు ఇక్కడ చనిపోతున్నట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజము మీరు ఎలా రప్పించితిరి, మీరు ఎలా తెచ్చితిరి కాని చోటికంట. ఇక్కడ ఈ విధంగా వారు మోసే అహరోనులను ఎంతో విరోధంగా సనిగినారు. ఐగుప్తులోనే చచ్చిపోతే మేలు, ఏమి లేవంట, ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరపులు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మ లేవు, తాగడానికి నీళ్ళే లేవని సనిగినారు. దీనిని బట్టి వారు ఎంతో కోపం వచ్చింది, విసిగిపోయినారు. మోషే ప్రార్థన చేసినాడు. 6వ వచనం ప్రకారం సాగిలపడగా మోషేకు చెప్పినాడు దేవుడు. ఏం చెప్పినాడంటే, నీవు నీ కర్రను తీసుకొని, 8వ వచనం, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుని అహరోను ఈ సమాజం పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడము. గమనించండి, అది నీళ్లు ఇచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సందు నుండి ఆ కర్రను తీసుకొని పోయి, తరువాత మోషే అహరోనులు ఆ బండ సమాజమును పోగు చేసి ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా, 10వ వచనం వినుడి, మేము ఈ బండలో నుండి నీళ్లు మీ కొరకు రప్పించవాలి. ఏ మాటలు మాట్లాడినాడు? ద్రోహులారా. అక్కడేమంటాడు? నీ సహోదరుని ద్రోహులా అంటే ఏమవుతుందో నరకాగ్నికిలో నగునని. ఇక్కడ దేవుని దాసుడు, దైవజనుడు, ఇతని గురించి మనకు అన్ని విషయాలు తెలుసు. ఇట్లాంటి ఆయన వాళ్ళు పెట్టేటువంటి పరిస్థితిని బట్టి విసిగిపోయి కోపం వచ్చి వారిని ఏమన్నాడు? ద్రోహులారా అన్నాడు. తిరిగి బండతో మాట్లాడుపో అంటే ఆవేశం మీద కొట్టినాడు, బండను కొట్టినాడు. కొడితే ఏదేమైనా నీళ్ళైతే వచ్చినాయి. 11 అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించును, సమాజమును పశువులను త్రాగిను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్టు నన్ను నమ్ముకొనక పోతిరి గనుక ఈ సమాజము నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. ఒక పనిష్మెంట్. ఎక్కడికి పోలేకపోయినాడు? ఇప్పుడు శరీర రీతిగా ఇంత ప్రయాసపడి 40 సంవత్సరాలు వారితో ప్రయాసపడితే చివరికి వచ్చింది ఏంటంటే కనాను దేశానికి పోలే. దాని గురించి ఎంతో బ్రతిమిలాడినాడు దేవుని తెలుసు. దీన్ని బట్టి రకరకాలుగా బోధించే వాళ్ళు ఉన్నారు. మోషే మాట్లాడితే లేక దేవుని పిల్లలను తిడితే కనాను దేశానికి వెళ్ళలేదని చెప్పేసి రకరకాల విధాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, గమనించండి, ఇది శరీర రీతిగా ఈ మాట మాట్లాడినందుకు తాను వెళ్ళలేదు కానీ ఆత్మీయంగా వెళ్ళినాడు. రెండో విషయం ఏంటంటే ప్రభు కనికరించినాడు తనను. ప్రభు కనికరించి ప్రార్థన చేసినాడు. నేను చూడాలనుకున్నప్పుడు మనకు తెలుసు, చివరికి తన సమయాల్లో కొండ ఎక్కించి అంత చూపించేసినాడు. తాను ప్రవేశించలేదు శరీర రీతిగా కానీ చూసినాడు. రెండో విషయం, మనకు నూతన నిబంధనలో యేసు ప్రభువారు సిలువకు వెళ్ళక ముందు మోషే అహరోనులు వచ్చేసి ఆ కొండ మీద యేసు ప్రభువారితో రాబోయే నిర్గమాన్ని గురించి మాట్లాడినారు. అంటే నా తలంపు ఏంటంటే శిక్ష మాత్రం ఇచ్చినాడు. ద్రోహులారా అన్నందుకు ఏం చేసినాడు? శరీరరీతిగా తాను ప్రవేశించలే గాని దేవుని రాజ్యములో ఉన్నాడు, క్షమాపణ అడిగినాడు, బాధపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. చాలాసార్లు తిరిగి చూడాలనుకున్నాడు. దేవుడు తనను కనికరించి తిరిగి కనాను దేశాన్ని
ఆ కొండ మీద నుంచి చూపించినాడు, అంత పెద్ద దృష్టి ఇచ్చి. రెండవది కనాను దేశంలో ప్రవేశించినాడు ఆత్మీయంగా. కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే మనం ఏం మాట్లాడుతున్నామో, అందుకనే ఏం చేసినాడు మోషే, ఏ విధంగా పశ్చాత్తాపడ్డాడో. కయీని విషయం మనకు కనబడదు, కానీ మోషే పశ్చాత్తాపడ్డాడు. తిరిగి ఏమైనాడు, కనాను దేశాన్ని చూసినాడు, ప్రవేశించినాడు. అందుకనే ఎఫెసు పత్రికలో మనకు సెలవిచ్చినట్టుగా, మీరు కోపపడు కానీ పాపము చేయకూడదు, మీ కోపము సాయంకాలం వరకు ఉండొద్దు అన్నాడు. కాబట్టి పిల్లారా, ఈ మాట వినట్టుగా మనము ఎవరి మీదనైనా కోపడుతున్న సహోదరుల మీద అదే కోపమును అట్నే పెట్టుకొని వస్తే అది హానికి కష్టమవుతుంది. హాని చేసిన వారిని అవుతాము. హాని చేయడం తర్వాత కానీ మనం ఏమవుతామంటే విమర్శకు లోనవుతాం, మహాసభకు లోనవుతాం, రెండవది నరకాగ్నికి లోనవుతాం, తీర్పుకు లోనవుతాం. ఈ మాటలు గుర్తుపెట్టుకొని కొండ మీది ప్రసంగంలో యేసు ప్రభువారు నూతన నిబంధనలు చెప్పినటువంటి మాటల ప్రకారము మనం కూడా అలాంటి వారముగా ఉంటే మోషేలాగా తీర్మానం కలిగి ఒప్పుకోలు కలిగి దేవుని రాజ్యంలో ప్రవేశించే వారంగా ఉందాం. ఏ రాజ్యం కొరకు దేవుడు మనల్ని సిద్ధపరిచి తీసుకుని వస్తున్నాడో దానిని మనం మధ్యకు వచ్చినాక ఎందుకు నష్టపోవాలి? కాబట్టి దయచేసి ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకొని మన సహోదరుల విషయంలో, సంఘాలలో మనము ఏ విధంగా ఉంటున్నామో అని ఎరిగి, కార్యారంభము కంటే కార్యాంతము మేలు చివరి దినాలలో ప్రభు కొరకు మనం ఆ విధంగా జీవించడానికి ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, ఈ భాగాన్ని దీవించి మేలుకై జ్ఞాపకం చేసుకోమని వందనాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థన చేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకందరికి తోడైయును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు.